హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవి స్పీక్స్. అందరికీ ముందుగా బిలేటెడ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ వీడియో యాక్చువల్లీ నేను నిన్న పోస్ట్ చేయాలి, బట్ కొన్ని రీజన్స్ వల్ల, టెక్నికల్ రీజన్స్ వల్ల నేనైతే పోస్ట్ చేయలేకపోయినా. సో ఈ వీడియో కంప్లీట్లీ డెడికేటెడ్ టు మై బెస్ట్ టాపర్ అమ్మ. నీకోసమే స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను. సో ఎండింగ్ వరకు అందరు వేచి చూడండి, నేనేమేం స్టోరీ చెప్తానని చెప్పి. నాది నా బెస్ట్ ఫ్రెండ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్. సో మా ఇద్దరు జర్నీ అయితే COVID-19 తర్వాత స్టార్ట్ అవుతుంది. దానికి ముందు మేమిద్దరం ఒకటే క్లాస్, బట్ మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకోలేదు. అంటారు చూడండి, మనకన్నా ముందు డెస్టినీ ప్లాన్ చేసిందే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్ అవుతుందని చెప్పి. మేమిద్దరం లిటరల్లీ 3 years ఒకటే క్లాస్లో ఉండే, బట్ మేమిద్దరం ఎప్పుడు క్లోజ్గా మాట్లాడలేదు. ఎప్పుడు ఒకరినొకరు అంతా జస్ట్ హాయ్ బై చెప్పుకునే వాళ్ళం. బట్ COVID-19 తర్వాత సిచ్యువేషన్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇంకా కోవిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత మాకు బ్యాచెస్గా డివైడ్ చేసేసారు అన్నట్టు. సో నేను ఫస్ట్ బ్యాచ్లో ఉండే, నా బెస్టీ కూడా అప్పటికి మేమిద్దరం ఏం ఫ్రెండ్స్ కాదు. తను కూడా ఫస్ట్ బ్యాచ్లో ఉండే. నా ఫ్రెండ్స్ అందరు సెకండ్ బ్యాచ్లో ఉండేసరికి నేను ఒక్కదాన్నే అయిపోయినా ఫస్ట్ బ్యాచ్లో. నాకు పెద్దగా ఎవ్వరు తెలీదు. ఇంకా బెంచెస్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఆ రోజు నేను వెళ్ళంగానే ఇంకా నాకు ఎక్కడ ప్లేస్ కనిపించకపోయేసరికి ఇంకా హరిప్రియ దగ్గర ప్లేస్ కనిపించింది. దేవుడా ఆమె ప్లేస్ ఇవ్వాలి అని అనుకుంటా వెళ్తూ ఇంకా హరిప్రియని అడిగిన, హరిప్రియ నీ పక్కన ఎవరైనా ఉన్నారా, నేను కూర్చోచ్చా అంటే, ఆబ్వియస్లీ నువ్వు కూర్చోచ్చు భార్గవి అని చెప్పింది. ఇక కూర్చున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఫ్రెండ్షిప్ అట్లనే కంటిన్యూ అవుతుంది. ఇంకా నిజం చెప్పాలంటే ఇంకా ఎక్కువ స్పెషల్గా అయిపోతుంది. తనైతే లేట్గా వచ్చిన ది లేటెస్ట్ పర్సన్, లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్టు వచ్చింది. సో ఐ థ్యాంక్ గాడ్ వెరీ మచ్, నాకు ఇంత మంచి పర్సన్ని నా లైఫ్లో పంపించినందుకు.